95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ. ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం అవసరమన్న మంత్రి హరీష్ రావు. ఉప్పల్ రింగ్ రోడ్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన. నల్గొండ జిల్లా ఐటపాముల ఏటీఎంలో భారీ చోరీ. గ్యాస్ కట్టర్లతో కట్ చేసి 23 లక్షల రూపాయల అపహరణ. ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో విషాదం. విద్యుత్ షాక్కు గురై ఇంటర్ విద్యార్థి మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చెట్టు బొట్టుగా పేరు పెట్టారని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరమన్నారు. తెలంగాణలో చెట్ల పెంపకం ద్వారా 7.4% గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రంగా తెలంగాణ అని ఉద్ఘాటించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆసుపత్రులు కట్టడం కాదు, వ్యాధులు రాకుండా కాపాడుకోవడం అవసరమని మంత్రి హరీష్ రావు సూచించారు. మేరకు ఒకటేసారి 43 వార్డులలో 20,000 జై తెలంగాణ. ఈరోజు హరితహారంలో భాగంగా 20,000 మొక్కలు ఇంటింటికి పంచే ఒక అద్భుతమైన కార్యక్రమం సిద్దిపేటలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్క వార్డుకు దాదాపు 500 మొక్కలు, పళ్ళ మొక్కలు మరి ప్రజల ఇంటి దగ్గరికే వెళ్ళి గౌరవ కౌన్సిలర్ గారు, వార్డ్ ఆఫీసరు అందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రజలు కోరిన మొక్కలు, ప్రజలు నచ్చిన మొక్కల్ని ఉచితంగా అందించే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు సిద్దిపేట ఒక హరిత సిద్దిపేటగా, ఆకుపచ్చ సిద్దిపేటగా మనం మార్చుకోగలిగినాం. అంటే ఎక్కడ చూసినా ప్రజల తమ ఇంటి ఆవరణలోనైనా, ఇంటి బయట అయినా, రహదారులపైన అయినా ఎక్కడ చూసినా స్థలం కనబడితే చాలు చెట్టు పెట్టాలనే విధంగా ప్రజల్లో ఒక గొప్ప చైతన్యాన్ని మనందరం కూడా తెచ్చాం. అంటే ప్రజల ఆరోగ్య పరిరక్షణలో హరితహారం అనేది చాలా చాలా ముఖ్యమైనది. రోజు రోజుకు పట్టణీకరణ పెరుగుతూ ఉంది, కాలుష్యం పెరుగుతూ ఉంది. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందకపోతే తమ ఆరోగ్యం, ఊపిరితిత్తులు ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇలా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 7.4 గ్రీన్ కవర్ పెంచి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. అంటే దేశంలో 7.4% గత 9 ఏళ్లలో గ్రీన్ కవర్ అంటే పచ్చదనాన్ని పెంచిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంటే అడవుల్లో కూడా పునరుద్ధరణ చేసినాం, రహదారులలో పెట్టాం, గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున ఒక హరితహారం అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇలా దేశంలోనే పచ్చదనాన్ని పెంచడంలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. ఇంత గొప్పగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉప్పల్లో కేసీఆర్, కేటీఆర్పై ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉప్పల్ రింగ్ రోడ్డు కూడలి వద్ద నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకి శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ని సందర్శించిన రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ కి పిండం పెడతా అని మాట్లాడారు. ప్రశ్నించే గొంతు అని మల్కాజ్గిరి ప్రజలను మోసం చేస్తూ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని, ఇన్ని రోజులు గొంతు మోగబోయిందా?
ముడుచుకుపోయిందా అని రామ్మోహన్ ప్రశ్నించారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, పుండాకు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మరి ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో చాలా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు ప్రజలు ఇక్కడ. మరి ఉప్పల్ ప్రజల మధ్యన మల్కాజ్గిరి పార్లమెంటును మర్చిపోయిన గొప్ప నాయకుడు మరి రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు మరి ఎక్కడ కుంభకర్ణిని ఇలా మొద్దు నిద్ర పోకుండా మరి 5 సంవత్సరాలు ఇలా ప్రశ్నించే గొంతని మల్కాజ్గిరి ప్రజలను మోసం చేసిన నీ ప్రశ్నించే గొంతు ఏమైంది? మూగపోయిందా, ముడుచుకపోయిందా రేవంత్ రెడ్డి నీ గొంతు? ఇలా ఎక్కడికక్కడికి ప్రజలలో మరి ఇలా మాట్లాడే గొంతు ఉండాలని ఇలా అన్ని అణగదొక్కుతున్నారని చెప్పి పార్లమెంట్లో ప్రశ్నిస్తాని ఇంకోటని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇలా హైదరాబాద్లో కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇలా అభివృద్ధి చెందుతుంటే ఇలా నాకు ప్రశ్నించే గొంతు ఇవ్వండి, ప్రజల తరఫున మాట్లాడతా అని చెప్పి కాన్స్టిట్యున్సీని మర్చిపోయి ప్రాంతాన్ని మర్చిపోయి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి 150 కోట్లతోటి ఇలా కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. ఇలా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ R&B నేషనల్ మరి ఇలా ఏదైతే ఉందో R&B NH ఆధ్వర్యంలో డెవలప్ చేస్తున్న మరి ఎలివేటెడ్ కారిడార్కు ఇలా పైసలు ఇవ్వంటే ఇబ్బంది పడుతుంటే ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటపాముల గ్రామంలో నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్లతో కట్ చేసి ఏటీఎంలో ఉన్న 23 లక్షల రూపాయలను అపహరించారు. విషయం తెలుసుకున్న బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. 3 గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలను కట్ చేసి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎంలోని డబ్బులను దోచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఏటీఎం సెంటర్లో 2 ఏటీఎంలు ఉండగా అవుట్సోర్సింగ్ ఏటీఎంలో దాదాపుగా 23 లక్షలు, ఎస్బీఐ ఏటీఎంలో 10 లక్షల క్యాష్ ఉన్నట్లుగా బ్యాంక్ అధికారులు తెలిపారు. ఎస్బీఐ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్కు గురై ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. పాలేరులోని జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో 3 విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇంటర్ విద్యార్థి మృతి చెందారు. విద్యాలయానికి సంబంధించిన ఓ కార్యక్రమానికి చెందిన ఫ్లెక్సీ బ్యానర్లను విద్యార్థులు కడుతున్నారు. ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్న క్రమంలో 11 kV వైర్లు తగలడంతో 3 విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. వీరిలో తీవ్ర గాయాలైన ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. దీంతో విద్యాలయంలోని కలకలం రేగింది. కాగా పిల్లలతో ఫ్లెక్సీలు కట్టించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన పిల్లలు కూడా పిల్లలు కాదు, ఎవరన్నా రావాలి కదా, స్టాఫ్ లెక్చరర్స్ ప్రిన్సిపల్ రావాలి కదా, పిల్లలు రమ్మని చెప్పు. ఎవరు వచ్చారు కనుక్కోమని చెప్పు. భారీ వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని గోదావరి రోడ్లో నీట మునిగినటువంటి పంటను పరిశీలించేందుకు వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్కు నిరసన శాఖ తగిలింది. క్యాంపు కార్యాలయంలో సమీక్ష అనంతరం క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించేందుకు వెళ్లిన ఆయనను రైతులు నిలదీశారు. 4 ఏళ్ల నుంచి తాము పంటలను కోల్పోతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. నష్టపరిహారం విషయంలో ఏటా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఏటా నీళ్లపాలు కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా శాంతించలేదు. మహిళలు ప్రశ్నించడంతో ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. గంట పోతుందా? ఉత్తనే పోతుంది. ఇప్పుడు ఎస్సీ సార్ కొంచెం కదా. ఏసీ సార్ కొంచెం జరగమని
ఇవాళ నేను అడుగుతా ఉన్న ఒక మాట, చెన్నూరులో అభివృద్ధి కనబడతలేదా? వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తలేమా? మంచిర్యాల జిల్లా మేము చేయలేమా? ఇవాళ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రోడ్లు కానీ బ్రిడ్జిల నిర్మాణం మా ప్రభుత్వం హయాంలో జరగలేదా? ఇవాళ మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ మా ప్రభుత్వం ఇవ్వలేదా? గతంలో మీ హయాంలో మీ పార్టీల హయాంలో మీ ప్రభుత్వాల హయాంలో మీరు చేసిందేంది? ఇవాళ ఇంత బ్రహ్మాండంగా తెలంగాణని ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో నెంబర్ 1, తలసరి విద్యుత్ వినియోగంలో ఇవాళ తెలంగాణ దేశంలో నెంబర్ 1. ఇవాళ చాలా రంగాల్లో తెలంగాణ యొక్క వృద్ధి రేటు అద్భుతంగా ఉన్నది. ఇవాళ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దేశంలో నెంబర్ 1. టీఎస్ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ఇవాళ దేశంలో ఎక్కడా లేదు. తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇవాళ భూమికి భారం అయ్యే విధంగా తెలంగాణలో పంట పండుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పచ్చబడుతున్నటువంటి తెలంగాణను చూసి వీళ్ళ కళ్ళు మండుతున్నాయి. అందుకనే 24 గంటల కరెంట్ వద్దని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 3 గంటల కరెంటు చాలని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవాళ రైతు బంద్ ఇయ్యొద్దని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ధరణిని రద్దు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇవాళ ధరణిని రద్దు చేస్తే రైతు బంధు రైతులకు ఎట్లిస్తారు? రైతు బీమా రైతులకు ఎట్లిస్తారు? ఇవాళ రైతుకు హక్కు భూమి మీద కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. నీ బొటన వేలు పెడితే తప్ప ఇవాళ రైతు భూమి వేరే వాళ్ళకి మార్చే అవకాశం లేకుండా ఇవాళ భూమి మీద హక్కు రైతుకి ఇచ్చింది. ఇవాళ ధరణిని రేవంత్ రెడ్డి రద్దు చేసి మళ్ళీ ఆ భూమి మీద హక్కు ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓ, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, తర్వాత రెవెన్యూ సెక్రటరీ, సీఎం, చీఫ్ సెక్రటరీ దాకా ఆ భూమి మీద హక్కు ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఇవని భూమి ఇవనికైనా రాసేటటువంటి పాత విధానాన్ని తీసుకురావాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ నేను రైతుల్ని కోరుతా ఉన్నా, ప్రజల్ని కోరుతా ఉన్నా, ఈ దొంగ విధవ బుద్ధిని అర్థం చేసుకొని వాళ్ళ పద్ధతుల్ని గమనించి మీరు నెల్లూరు జిల్లా కావలి బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య నర్సాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. ఎగువ మార్గంపై ముసునూరు సమీపంలో 2 మీటర్ల పొడవుండే పట్టా ముక్కను గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాలపై అడ్డుగా పెట్టారు. అది గమనించిన లోకో పైలట్ అప్రమత్తమై వెంటనే రైలు వేగాన్ని నియంత్రించారు. తక్కువ వేగంతో వస్తున్న రైలు పట్టా ముక్కను ఢీ కొట్టింది. దీంతో పట్టా ముక్క దూరంగా పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు ఇనుము దొంగలు, మద్యం మత్తులో ఆకతాయిలు, సంఘ విద్రోహ శక్తులపైనే ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఆర్పీఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు. జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉంటే కాలువల ద్వారా పొలాలకు తీసుకెళ్లలేని అసమర్థుడు జగన్ అని అన్నారు. జగన్ది చెత్త ప్రభుత్వం అని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పట్టిసీమ దండగని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కోస్తాంధ్రలో ప్రాజెక్టులు పడకేశాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జగనే శని అంటూ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేకపోతున్నారని, వైసీపీ ఎంపీలు ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా అంటూ మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులు నీళ్లలో మునిగిపోయారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంత మేర పనిచేసాం, ఏ విధంగా నీళ్ళు ఇచ్చాం, గత 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఇవన్నీ కూడా ఆయన ఎత్తి చూపిస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రి సోయి లేకుండా పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు. బాధ్యత లేదా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నీ ప్రభుత్వాన్ని నిన్ను ప్రశ్నించారు. ఏదైతే రాయలసీమ ద్రోహిగా ఇవాళ ప్రాజెక్టుల్లో నీళ్లుండి, డ్యాముల్లో నీళ్లుంటే కాలువల ద్వారా పొలాలకు తీసుకెళ్ళలేని అసమర్థ దద్దమ్మ చేతగాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. గండికోటలో నీళ్లు ఉన్నాయి, ఎంత మేరకు ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చావు? చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్లో నీళ్లున్నాయి, ఏ మేరకు ఎక్కడ నీళ్ళు ఇచ్చావు?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మాట్లాడు, సమాధానం చెప్పు. 900 కోట్ల కాళ్ళు వచ్చాయని అడిగితే లేదు 733 కోట్లే ఇచ్చామని సంబరాల రాంబాబు చెప్తున్నాడు సిగ్గు లేకుండా. ఇవాళ కూడా ఎన్జిటి క్లియరెన్స్ చేసుకోలేకపోయాం. పట్టిసీమ పంపులు 4 ఏళ్ళుగా కట్టేశారు. కృష్ణా జిల్లా పెడనలో ఉద్రిక్తత నెలకొంది. జగనన్న కాలనీల సందర్శనకు జనసేన నాయకులు ఎడ్లపల్లి రామ్ సుధీర్ వెళ్లారు. ఆయనను డమ్మా కాలనీ లేఅవుట్ వెలుపల భారీ సంఖ్యలో మోహరించి పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి జోగి రమేష్ ఊరిలో ఉన్నాడు కాబట్టి జగనన్న కాలనీ సందర్శనకు అనుమతి ఇవ్వమని పోలీసులు అన్నట్లుగా సమాచారం. పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమం చేసి తీరతామని రామ్ సుధీర్ అన్నారు. దాంతో రామ్ సుధీర్తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనానికి అడ్డంగా బైఠాయించి జనసేన కార్యకర్తలు నిరసనకు దిగారు. దాంతో ప్రత్యేక బలగాలతో వారిని అడ్డు తొలగించి జనసేన నాయకుల్ని తీసుకుని వెళ్లారు. అవును సార్, కోర్స్ ఉంటుంది. చూస్తాను ఏం లేదు సార్. ఇప్పుడు మీరు లెవెల్లో నేను చెప్పేది కదండి. ఏ కొత్తగా మీరు ఒక టౌన్లో చేశారు, దాని ఎవరు కూడా అప్సెట్ చేయలేదు. అదేవిధంగా రూరల్లో కూడా చేసుకోండి, అది అప్సెట్. ఇప్పుడు పైడంకల్ టెంపుల్ అంటారా, అక్కడ ఇష్యూ జరిగింది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. మేమందరం యాక్సిపేట్ చేసుకుని కోర్సులు కూడా పెట్టుకుని ఉన్నాం. కాబట్టి లాండ్ ఆర్డర్ని కాపాడమే మా ముఖ్య ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఏదో చేయాలనే ఉద్దేశం మాకు లేదు. మీరంటే మాకు చాలా గౌరవం కూడా ఉంది. కాబట్టి మనం ఏమన్నా మా సీఏ గారు రెండు ఆప్షన్ ఏదైనా ఆప్షన్ వేరే ఉంచుకుంటే ఓకే, లేదంటే మాత్రం గోదావరిలో వరద పెరగడంతో పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి ఎమ్మెల్యే చెరుకోడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. రానున్న 2 రోజుల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిద్ధాంతం కాలనీలో డ్రైనేజీ సమస్యను ఆయన పరిశీలించి కనకదుర్గమ్మ ఆలయం వరకు డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతం సర్పంచ్ చింతపల్లి గనిరాజు, ఎంపీటీసీ చిన్నం ఏడుకొండలు తదితరులు ఆయన వెంటున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం వరద ముంపు గ్రామాల్లోని పర్యటించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కాజా లక్ష్మీపాలెం దొడ్డిపట్ల గ్రామాల్లో పర్యటించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గోదావరిలో 2వ ప్రమాద హెచ్చరిక జారీ అవుతున్న లంక గ్రామాల్లో గాని లోతట్టు ప్రాంతాల్లో గాని పెద్ద ఇబ్బంది రాదని అన్నారు. కనుక్కాయ లంక, పెద్దలంక గ్రామాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విలేజ్లో కూడా సెక్రటరియట్ స్టాఫ్ ఉన్నారని అన్నారు. కరెంటు కోత లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. వాళ్ళు అప్పుడు ఏం చేశారు? వాళ్ళు చేస్తామన్నది టెంపరీగా మనం ఎంత రేట్ చేశారు? గోదావరికి సెకండ్ వార్నింగ్ అనేది రన్ అవుతుంది. సెకండ్ వార్నింగ్ రన్ అయినప్పుడు మనకి లంక గ్రామాల్లో కానీ లోతట్టు ప్రాంతంలో కానీ పెద్దగా ఇబ్బందులు అయితే రావు. కానీ వాళ్ళ అప్రోచెస్ అన్నీ కూడా కొంచెం డిస్టర్బ్ అవడం, వాటర్ ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. అలాగే మనకి 2 విలేజ్లు కనకాయ లంక అట్లానే పెద్దలంక ఉన్నది. అక్కడ మనం ఇనఫ్ బోట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటుగా మనకి ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. లైక్ ప్రతి విలేజ్లో కూడా సెక్రటరీ స్టాఫ్ ఉన్నారు. ఈ డ్యూరింగ్ ద రెయిన్స్ పబ్లిక్ కన్సర్న్ ఏంటంటే పవర్ కట్ లేకుండా చూసుకోవడం, దానికి సంబంధించి ఎనర్జీ అసిస్టెంట్ని ప్రతి విలేజ్కి కూడా డెడికేటెడ్గా పెడుతూ పవర్ సప్లైలో డిస్టర్బెన్స్ లేకుండా చూస్తున్నాం. అలానే మనకి ఈసీస్ అన్నీ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ద మూమెంట్ ఇనండేషన్ కానీ ఏ హౌస్లో కూడా ఎఫెక్ట్ అయినా కూడా మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి విలేజ్లో కూడా హెల్త్ క్యాంప్స్ నడుస్తున్నాయి, యాంటీవీనమ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. అట్లానే మనకి యానిమల్స్ కూడా కొంచెం వాటర్లో తిరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించిన మెడిసిన్ కూడా ప్రతి వెటనరీ డిస్పెన్సరీలో కూడా పెట్టడం జరిగింది. సో వీఆర్ రెడీ విత్ ద అరేంజ్మెంట్స్ ఫర్ ద రిలీఫ్ క్యాంప్స్. ఏ ఒక్క కుటుంబం రిలీఫ్ క్యాంప్కి వస్తారన్నా కూడా వాళ్ళకి కావాల్సిన భోజన వసతులు అలానే అకామిడేషన్ కూడా కల్పిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలు పంపిణీ. ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం అవసరమన్న మంత్రి హరీష్ రావు. ఉప్పల్ రింగ్ రోడ్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన. నల్గొండ జిల్లా ఐటపాముల ఏటీఎంలో భారీ చోరీ. గ్యాస్ కట్టర్లతో కట్ చేసి 23 లక్షల రూపాయల అపహరణ. ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్లాల్ నవోదయ విద్యాలయంలో విషాదం. విద్యుత్ షాక్కు గురై ఇంటర్ విద్యార్థి మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.